సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము, దేవుని మాట చూసుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలియాందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. చూడండి, యేసు ప్రభు సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలియా అందంతటా సంచరించెను. చూడండి, ఆయన కీర్తి ఎంతటా వ్యాపించిందంట. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించిందంటే ఆయన గొప్పతనం, ఆయన చేసే మేలులు, ఆయన చేసే మంచి కార్యాలు ఆ దేశమంతటా వ్యాపించినాయి అంట. ఎవరైనా అట్లనే అక్కడ అట్లా వ్యాపించినప్పుడు అందరికి ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తుంటది కదా. అలానే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసుకుంటే 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములలో ఆయనను వెనుకకు వెచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అక్కడ బోధించుచు సువార్తను ప్రకటించుచు అక్కడ సిరియా దేశం అంతటా రోగులను, ప్రతి వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్నప్పుడు ఆయన గొప్పతనము, ఆయన గొప్ప కార్యాలు ఆ సిరియా దేశం అంతటా వ్యాపించినప్పుడు అప్పుడు ఈ స్త్రీ విన్నదంట. యేసును గూర్చి విన్నది. ఏమని విన్నది? యేసయ్య అద్భుతాలు చేస్తుండు, ఆశ్చర్యకార్యాలు చేస్తుండు, రోగాలు బాగు చేస్తుండు, ప్రతి ఏ వ్యాధినైనా ఆయన స్వస్థపరుస్తుండని ఆమె విన్నప్పుడు ఆమె మనసులో ఒకటి పడింది. ఏమని పడింది? ఆయన వస్త్రాన్ని ముట్టిన, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా నేను బాగుపడుదును అనుకున్నదంట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు, 12 సంవత్సరాలంటే మాటలా ఎన్నో వైద్యుల చేత ఎంతో తిప్పలు పడి తనకున్న ధనాన్నంతా ఖర్చు పెట్టుకుందంట. కానీ ఏమాత్రము ప్రయోజనం లేక కుదట పడ్డదంట. అప్పుడు యేసుని గూర్చి విని, ఎక్కడికి వచ్చిందని బైబిల్ చెప్తుంది, అప్పుడు ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కదా. నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడండి. ఆయనకు సర్వము మీద అధికారం ఉంది కదా. ఆయన అధికారాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ తల్లి యేసుని గురించి విని ఆయన వస్త్రాన్ని ముట్టినప్పుడు ఆమె బాగుపడింది కదా. ఎందుకంటే ఆయనకుంది ఆ శక్తి. ఈ మనిషిని చేసింది ఆయన కదా. నేల మట్టితో నరుని నిర్మించి కదా, నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మని జీవం ఇచ్చింది ఆయన, ఈ ప్రాణం ఇచ్చింది ఆయన, ఈ అవయవాలు నిర్మించింది ఆయన. కాబట్టి ఈ మనిషిని బాగు చేసే శక్తి కూడా ఆయనకే ఉంది. కాబట్టి ఆ స్త్రీ ముట్టినప్పుడు ఆమె రక్తధార కట్టి ఆమె స్వస్థపడిందని బైబిల్ ద్వారా మనము చూసుకున్నాం కదా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనను ప్రార్థిస్తూ, ఆయన వాక్యం చదువుతూ, ఆయన దారిలో నడుస్తే మనము కూడా ఎన్నో మేలులు పొందుకోగలమని ఈ వాక్యము ద్వారా నేర్చుకున్నాం. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి మన హృదయాలలో పదిలపరచునుగాక. జీవంగల తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు. గొప్ప తండ్రివయ్యా, నమ్ముకొనదగిన సహాయకుడవు తండ్రి. అవునయ్యా, ఆనాడు తండ్రి నువ్వు అయ్యా రోగులను స్వస్థపరిచావు తండ్రి. అనేక వ్యాధిగ్రస్తులను బాగు చేశావు, సువార్త ప్రకటించావయ్యా. నీ కీర్తి ఆ దేశమంతటా వ్యాపించినప్పుడు నాయన ఆ స్త్రీ తండ్రి విని, యేసుని గురించి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టినా బాగుపడుదును అనుకుని వచ్చి నేను ముట్టిందయ్యా. నీ చెంగును ముట్టినప్పుడు ఆమె రక్తధార కట్టెను అని నీ వాక్యం ద్వారా చూసామయ్యా. నిజంగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవయ్యా, స్వస్థపరిచే తండ్రివని నీకు పేరు తండ్రి. ఇంత గొప్ప తండ్రిని ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.